అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను. మీకు మంచి ఆరోగ్యాలు ఉండాలని, మంచి ఆరోగ్యంతో మీ చేతి పనులలో మీరు పని చేయాలని, మీ కుటుంబాలలో చలాకీగా చురుకుదనంగా మీరు మీ పనులు చేసుకోవాలని, గడిచిన కాలంలో మీరు అనుభవించినటువంటి బలహీనతలు ఇక ముందు అనుభవించకుండా ఉండాలి అని ఈరోజు మనము మన ప్రాణ ఆత్మ దేహములను ప్రభు చేతికి అప్పగించుచూ ఉండగా ఆయనే మనలను వ్యక్తిగతముగా ఆత్మీయముగా బాగు చేయునుగాక. మంచిదండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విరివిగా కాకుండా సుదీర్ఘంగా ప్రభు నాతో మీకు వర్తమానం అందించమని బయలుపరిచాడు. ఆ వర్తమానంలో భాగంగా మీ ముందుగా ఒక చిన్న మాటను గుర్తు చేస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. మరోసారి మీకు తెలియచేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలబడేటట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. వాక్యం ద్వారాగా ప్రభు మనకు ఏమి నేర్పించాలని ఆలోచిస్తున్నాడో, ఏమి గుర్తు చేయాలని, ఏమి బోధించాలని, ఏ స్థితిలో ఉన్నటువంటి మనం ఏ స్థితిలోనికి మరలా ప్రభు విషయంలో నిలబడాలని కోరుకుంటున్నాడో మనల్ని మనం ప్రభు చేతికి అప్పగించుకుందాం. నేను మీకు గుర్తున్నానా? సాధ్యమైనంత వరకు నేను మీకు గుర్తున్నా. ఎందుకంటే 13 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను ఏ వీధిలోనికి వచ్చినా మీరు నన్ను గుర్తుపడతారు. రవిపాషి గారు వచ్చారు, తప్పకుండా ఆయన్ని పలకరించాలని గుర్తుపడతారు. ఎందుకంటే నేను మీకు తెలుసు కాబట్టి, మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి. మన సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలను కూడా ఎక్కడున్నా కానివ్వండి నేను గుర్తుపడతాను. ఎందుకంటే మీరు నాకు తెలుసు, నేను మిమ్మల్ని చూస్తున్నా. అందుకని మీరు ఈ ప్రాంతంలోనే కాదు, ఒకవేళ మీరు గుంటూరు ప్రాంతంలో ఉన్నా సరే అక్కడ నేను మిమ్మల్ని గుర్తుపట్టగలుగుతాను, మీరు నన్ను గుర్తుపట్టగలుగుతారు. కానీ వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు నన్ను గుర్తుపడతారు, నేను మిమ్మల్ని గుర్తుపడతా. మంచిదే. వాక్యంలో ఒక మంచి అర్థంతో కూడినటువంటి పదం ఉంది. ఏది నీచమో ఏది ఘనమో దానిని మీరు గుర్తుపడుతున్నారా లేదా? దానిని మనం గుర్తుపట్టగలిగినప్పుడు, దానిని మనం గ్రహించగలిగినప్పుడు మనం గుర్తుపట్టాలి. ఇది నీచమైనటువంటిది, ఇది ఘనమైనటువంటిది అని మనం గుర్తుపట్టాలి. నేను చాలాసార్లు నా జీవితంలో బాధపడుతూ ఉంటాను. సంఘాన్ని గుర్తుపట్టే విషయంలో, సంఘానికి మెలకువలు నేర్పించే విషయంలో, సంఘాన్ని దేవునికి దగ్గర చేసే విషయంలో సంఘాన్ని గుర్తుపెట్టుకుంటున్నానే కానీ ప్రభువుని మర్చిపోతున్నానే, యేసయ్యను దూరం పెడుతున్నానే, ప్రభువుని ఎందుకో గుర్తు చేసుకోకుండా ఉంటున్నానే. చాలాసార్లు బాధపడ్డాను,
చాలాసార్లు ఆవేదన చెందాను. సంఘం కొరకు ప్రయాసపడుతూ, సంఘం కొరకు కష్టపడుతూ, సంఘం కొరకు దిగులులోనికి వెళ్ళిపోతూ, సంఘం విషయమైనటువంటి ఉపవాసాలతో సంఘాన్ని ప్రభువుకి దగ్గర చేయాలని అసలు ప్రభువునే మర్చిపోతున్నాను కదా. నేను చేస్తున్న మిస్టేక్ మీరు చేయొద్దండి. మీరు మీ కుటుంబాలను గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాలలో ఉన్న వ్యక్తులకు ప్రభువుని గుర్తుపెట్టుకునేటట్లుగా చెయ్యండి. మీ కుటుంబాలు కలిసి ప్రభువుని మర్చిపోయే వారిని ప్రభువుని గుర్తు చేసుకునే విధంగా సాక్ష్యార్థమై బ్రతకండి, బ్రతికి చూపించండి. గుర్తు చేసుకోవాలి. మనం ఈరోజు గుర్తు పెట్టుకోవాలి. మనం గుర్తు పెట్టుకున్నప్పుడు అక్కడ 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని మీకు ఇస్తాను. నా సన్నిధిలో మీరు నిలబడతారు. ఈరోజు చాలా మంది దేవుని సన్నిధిలో నిలబడలేక పడిపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కడ వరకు 1 సంవత్సరం నిలబడి, 1 వారం నిలబడి ప్రతిష్ఠించుకున్న జనముగా మారి, ఆవేశపడి, ఆలోచన లేకుండా అభిషేకంతో నింపబడి ఈరోజు జారిపోయిన వారు కోకొల్లలుగా లేరా? ఆయన సన్నిధిలో ఎంతమంది నిలబడుతున్నారండి? ఎంతమంది నిలబడినా ఆయన సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు కదండి. ఇశ్రాయేలు, నా సన్నిధిని నిలబడు భాగ్యము నీకు ఇస్తానయ్యా అన్నాడు కదండి. మరి ఎందుకు నిలబడలేకపోతున్నారు? ఎందుకో చెప్తా మీకు అర్థమయ్యేటట్లుగా. చాలా జాగ్రత్తగా మీరు వినండి. సన్నిధిలో దేవుని మందిరంలో 2 బళ్ళు ఉంటాయి. 2 బళ్ళు ఉంటాయి. చెప్పమంటారా? దేవుని మందిరంలో 2 బళ్ళు ఉంటాయి. చెప్పనా వద్దా? మీరు చెప్పమంటేనే చెప్తా. చెప్పనా? 1 లోబడి, 2 తిరగబడి. ఇది ఎక్కడ ఉంటుందయ్యా అంటే మందిరంలోనే. దేవుని మాట ఎప్పుడైతే చెప్తూ ఉన్నామో దానికి సాధ్యమైనంత వరకు చాలా మంది తిరగబడతారు. చాలా మంది లోబడరు, తిరగబడతా ఉంటారు. మనం తిరగబడేటువంటి వారిగా ఉంటే మనం గుర్తించలేము. మనం తిరగబడే వారిగా నిలబడితే, ఆ స్థానంలో ఉంటే దేవుని సన్నిధిలో నిలబడలేము. నువ్వు ఎప్పుడైతే లోబడతావో దేవుని మాటకు, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించగలుగుతావో, ఎప్పుడైతే దేవుని మాటను నేర్చుకోవటానికి ఇష్టపడతావో, నువ్వు దేవుని సన్నిధిలో నిలిచి నీ కుటుంబము నీవు ఎన్నడూ చూడని బలమైన, ఘనమైన, ఉన్నతమైన ఆశీర్వాదాలు చూస్తారు. ఎప్పుడు తిరగబడినప్పుడు, ఎప్పుడు లోబడినప్పుడు. మనం ఈరోజు ఏం చేస్తున్నామండి? తిరుగుబాటు స్వభావం కలిగి ఉన్నామా? లోబడగలిగే మనస్సు కలిగి ఉన్నామా? తిరగబడిన కొరహు యొక్క సంతానం ఏమైపోయిందండి? లోబడినటువంటి కొరహు యొక్క పిల్లలు ఒకే సంతానంలో 2 అనుభవాలు, ఒకే కుటుంబంలో 2 అనుభవాలు. కొంతమంది భూమి నెరులు విడిచి ఉండగానే మృంగివేయబడుతూ ఉంటే, కొంతమంది దేవుని సన్నిధిలో నిలబడే భాగ్యం. ఒకే కుటుంబంలో మరణం, ఒకే కుటుంబంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదం. ఈరోజు నీ కుటుంబం ఏం అనుభవిస్తూ ఉంది? నీ కుటుంబం ఏం చూడాలని నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఏం చూస్తూ ఉందండి? నీ కుటుంబానికి నువ్వు ఏం చూపించాలనుకుంటూ ఉన్నావు? నీ కుటుంబం ఇప్పుడు ఏం చూస్తూ ఉంది? మరణం చూస్తుందా? దేవుని సన్నిధిలో నిలబడేటువంటి స్థానం చూస్తుందా? ఈ ధన్యత లేక చాలా మంది ఏమి చేయలేక, ఏమి సాధించలేక, సత్తువ కలిగినటువంటి సంఘంగా ఉండవలసినటువంటి వ్యక్తులు బలహీనమైనటువంటి వారుగా మారిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో నిలిచి ఒక్కసారి నీ అడుగులను స్థిరపరుచుకో. ఏది వెనదిరిగి చూడొద్దు. నువ్వు వెనుదిరిగి చూసావా, లోతు వలె ఉప్పు స్తంభముగా మారిపోతావు. నీ కళ్ళు ముందున్నటువంటి వాటి వైపు చూడాలి. నీ కన్నులు పైన ఉన్నటువంటి వాటిని వెతకాలి. నీ కన్నులకు వెనకది ఏది కనబడకూడదు.
నీ కన్నులన్నీ కూడా, నీ పాదాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు నేను దేవుని సన్నిధిలో నిలబడాలా, ఎప్పుడెప్పుడు నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండి ఉపద్రవాన్ని తప్పించుకోవాలని ఎదురు చూడాలండి. దేవుని సన్నిధిలో ఉండాలి తల్లి. రాకేబు అనేటువంటి వ్యక్తి యొక్క కుటుంబాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారి పిల్లలు నా మందిరములో నిలిచే భాగ్యాన్ని వారికి ఇస్తాను, నా సన్నిధిలో నిలబడేటువంటి స్థితిని ఇస్తాను. ఒక్క విషయం మీకు గుర్తు చేస్తాను తల్లి, దేవుని సన్నిధిలో నిలబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని సన్నిధిలో నిలిచి పరిచర్య చేయటం అంటే అది చాలా ఆషామాషి కలిగినటువంటి విషయం కాదు. దేవుని సన్నిధిలో తిరుగుబాటుదారులు ఉంటారు, అయినా నువ్వు లోబడే మనస్సు కలిగి, ఎవరికి? దేవునికి. దేవుని మందిరంలో తిరుగుబాటుదారులు ఉంటారు, మరలా చెప్తున్నాను, అయినా సరే మనం లోబడాలి దేవుని మాటకు. విధేయత కలిగి ఉన్నప్పుడు వారి ఎదుటనే నిన్ను తలగా నిలబెట్టి నీ కుటుంబం పడుతున్న శోధనలో నుండి ఆయన తప్పించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడని నిన్ను బట్టి మరలా ఆ కుటుంబాలకు వెలుగునిచ్చేటువంటి ఒక దీపస్తంభం మీద పెట్టబడిన దీపముగా ఆయన మలచటానికి ఇష్టపడుతూ ఉన్నాడని దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఎవరికి లేదు ఈ ధన్యత, ఎంతమందికి ఉంటుందండి ఈ ధన్యత. ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటారు, కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం. ఈ స్థితి ఎంతమందికి దొరుకుతుందండి? ఎంతమందికి వస్తుందండి ఈ ధన్యత? రాకేబు వంశస్థులకు, రాకేబునకు అనుగ్రహించినటువంటి ఆ ధన్యత ఎంత గొప్పదండి, ఎంత గొప్ప విషయం అండి. ఇంకొక మాటను కూడా నేను మీతో చెప్తాను. రెండవదిగా, నీవు నా నోటి వలె ఉందువు. ఇర్మియా గ్రంథంలో చదివారు 15-19. ఒకటి, ఆయన సన్నిధిలో నిలబడతాము. రెండవదిగా, ఆయన నోరు వలె ఉంటాం. మనం గుర్తించినప్పుడు వేటిని, ఘనమైనటువంటివి ఏవి, ఘనహీనమైనటువంటివి ఏవి అని మనం గుర్తించినప్పుడు ఆయన నోరు వలె మనం ఉంటామంట. ఎంత గొప్పదని తండ్రి. కొంతమంది నోరు తెరిచారనుకోండి, ఏం మాట్లాడతారండి? కొంతమంది గలము విప్పారనుకోండి, ఏం వస్తాయి వారి నోటి నుండి? కొంతమంది మాట్లాడుతూ ఉంటే వినబుద్ధి అవుతుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోబుద్ధి అవుతుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే మారు మనసు పొందాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడుతూ ఉంటే అసలు నేను ఎందుకున్నానురా బాబు అన్నట్లుగా అనిపిస్తుంది. బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే పిల్లల హృదయాలు తల్లిదండ్రుల హృదయాలు తట్టు తిరుగుతున్నాయంట. అయ్యో, మా తల్లిదండ్రులకు మేమెంత చేసాము, మా తల్లిదండ్రులను మేము ఏ రీతిగా ఉన్నామో వారి విషయంలో అని బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే ఆ పిల్లల హృదయాలు వారి తట్టు తిరుగుతూ ఉన్నాయంట. బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే తల్లిదండ్రుల యొక్క హృదయాలు ఇంత మనస్సు మా పిల్లలకు కలిగించినటువంటి ఈ బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారాగా మాట్లాడుతున్న దేవునికి మీరు మాట్లాడటం ప్రారంభిస్తే కుటుంబం కట్టబడుతుందా? ఆ కుటుంబం నిలబడుతుందా? ఆ కుటుంబంలో మంచి రోజులు వచ్చినాయి ఆమె ద్వారా కానీ పలకగలుగుతున్నారా? నువ్వు మాట్లాడుతుంటే మన మాట ఎలా ఉందండి? దేవుడు మాట్లాడుతుంటే దెయ్యాలు మాట విని లోబడ్డాయంట. త్వరగా చదవాలి మీరు ఆ పదాలు, త్వరగా. మత్తయి సువార్త 17-18. మత్తయి సువార్త 17వ అధ్యాయం 18వ వాక్యం. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలి పోయాను. వదిలిందా? ఉందా? ఏందయ్యా నువ్వు చెప్పేది? అందా? ప్రభువు నోటిలో నుండి మాట వస్తూ ఉండగానే దెయ్యముతో విలవిలలాడుతున్నటువంటి వ్యక్తిలో ఉన్న దెయ్యము అతనిని విడిచి వెళ్ళిపోయింది. కారణం స్పిరిచువల్ టాకింగ్ పవర్, ఆత్మ సంబంధమైన మాట. ఏదైనా లోబడేటట్లుగా, ఏదైనా సాధ్యమయ్యేటట్లుగా, ఏదైనా సాధించేటట్లుగా చేస్తుందండి. దెయ్యాలు ఆయన మాట విని లోబడ్డాయి. ఆయన మాట్లాడుతుంటేనే
ఆయన మాట వింటుంటేనే లుదియా హృదయం తెరవబడింది. అయ్యా, ఇక నాకు ఈ జీవితం వద్దయ్యా, నాకు ఈ లోకం వద్దయ్యా, నాకు ఈ బ్రతుకు వద్దయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభు, నాకు నువ్వు అవసరమై ఉన్నావయ్యా, నువ్వేం మాట్లాడుతున్నావు. ఓ రోజు మందిరానికి వెళ్ళాను, ఓ సంఘంలో వెనక కూర్చుని, నాకు ముందుగా నేను సేవకున్నని ఆ దైవజనుడు నన్ను ఆహ్వానించాడని వారిద్దరికీ తెలియదు అసలు. నేను వెనక కూర్చుని, నాకు ఎదురుగా ఉన్నటువంటి సంఘంలో ఉన్న ఒక ఇద్దరు కూర్చున్నారు. పాస్టర్ గారు నన్ను ఆహ్వానించడానికి ముందుగా కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఈ ప్రాంతానికి నేను వచ్చినప్పుడు, ఈ ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టినప్పుడు, ఈ సంఘాన్ని ప్రారంభించి దేవుని సేవ చేస్తున్నప్పుడు 5గురితో ప్రారంభించాను. ఈరోజు 200 కుటుంబాలైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5గురితో ప్రారంభించబడిన ఈ పరిచర్య 200 కుటుంబాలైనయ్యా. ఈ పరిచర్యను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఈ పరిచర్యను దేవుడు ఎంతగానో ఘనపరిచాడయ్యా. ఈ పరిచర్య విషయమై ఇంకా ఎంతగానో చేయాల్సినటువంటివి ఉన్నవయ్యా. మీ హృదయపూర్వకమైన కానుకలను అనగానే ఆ ఎదురుగా ఉన్నటువంటి ఇద్దరు ఇక ప్రారంభించారు. ఇక నువ్వే చెప్పాలా, ఇక నువ్వే మాట్లాడాలా. ఈ సంఘాన్ని గురించి, ఈ సేవ గురించి, ఈ పరిచర్య గురించి, ఇక స్టార్ట్ చేసావా కానుక గురించి ఇక నువ్వే చెప్పాలా అంటే నేను ఆ మాటలన్నీ వెనక కూర్చొని వింటా ఉన్నా. ఏంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? సంఘానికి వచ్చిన విశ్వాసుల నోటి నుండి ఏంటి ఈ మాటలు? మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతున్నారే, ఏంటి ఈ రీతిగా ఆలోచిస్తున్నారని నా గుండె చాలా చెలించిపోయింది. నన్ను దైవజనుడు పిలిచాడు, నేను వారికి తెలియదు, వారు నాకు తెలియదు. నేను వాక్యం చెప్పాను. వర్తమానం అంతా ముగించబడిన తర్వాత వారిద్దరూ నా దగ్గరికి వచ్చారు. ఏ వ్యక్తులైతే నాకు ఎదురుగా కూర్చున్నారో ఆ వ్యక్తులు ఇద్దరూ నా దగ్గరికి వచ్చారు. నా చేతిని గట్టిగా అదిం పట్టుకున్నారు, కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టారు. అయ్యా, నా కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారయ్యా, 2 మగపిల్లలు ఉన్నారయ్యా. వారు మాట వింటలేదయ్యా, వారు మాట వినని పరిస్థితి అయ్యా, వారు లోబడట్లేదయ్యా. వారు ఎలా మీ వాక్యం విన్న తర్వాత నా గుండె చెలించిందయ్యా. నా పిల్లలు మారాలని ప్రార్థన చేయండి అయ్యా, నా పిల్లలు ఇదే మందిరంలో పరిచర్య చేయాలని ప్రార్థన చేయండి అయ్యా అని అలా అదిమి పట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఒక్క మాట వారితో చెప్పాను. ఏమయ్యా, 2 పిల్లల్ని పెంచలేకే నువ్వు సతమతం అయిపోయి చచ్చిపోతున్నావే. 500 మంది విశ్వాసులను పెంచాలంటే ఆ పాస్టర్ గారు పడే బాధ ఎవరికైనా తెలుసా? 2 పిల్లల్ని పెంచలేక అల్లాడి ఆవిరైపోతున్నానని ఏమండి నువ్వు ఆలోచిస్తున్నావే. 200 కుటుంబాలు, 500 మంది సంఘాన్ని నడిపించాలంటే మరి ఆ సేవకుడు ఎంతగా నలిగిపోతాడయ్యా. పాస్టర్ గారు, మీరు విన్నారా మేము అనుకున్న మాటలు అంటున్నారు అక్కడ. నేను వినేది ఏందిరా పిచ్చోడా? వినాల్సిన వ్యక్తి విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నేను వింటే ఏముంది, వినాల్సిన యేసయ్య విన్నాడు కదా. మరి ఏంటి నీ పరిస్థితి? నేను విన్నానని నువ్వు భయపడిపోతున్నావు, మరి దేవుడు విన్నాడు కదా. మరి ఆయన ఎంత బాధపడతాడు, మరి ఆయన ఎంతగా కుమిలిపోతాడయ్యా. ఆలోచించావా? ఎప్పుడైనా గ్రహించావా అంటే లేదు పాస్టర్ గారు, ఇంకెప్పుడు కూడా నా జీవితంలో నేను అట్లాంటి ఆలోచన రానివ్వకుండా, నా పిల్లలకు నేర్పించనివ్వకుండా, నేను, నా పిల్లలు, నా కుటుంబము యెహోవాను సేవిస్తాము అని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మరి మన జీవితంలో ఏదో మన నోటి మాట ఏ రీతిగా ఉంది? దెయ్యాలు ఆయనకు లోబడుతున్నాయి, సముద్రం ఆయనకు లోబడుతుందండి. సముద్రం ఆయనకు లోబడుతుందా లేదా? చదవండి ఆ పదాన్ని గబక్కని త్వరగా త్వరగా. లూకా సువార్త 4:39. అక్కడ నేను చెప్పిన పదం సముద్రం గురించి ఉండదు కానీ రోగం గురించి ఉంది. లూకా సువార్త 4:39. ప్లీజ్. ఆయన నిలవబడి జ్వరమును గద్దించగానే
వెళ్ళిపోయిందా ఉందా? జ్వరం ఉందా వెళ్ళిపోయిందా? ఆయన మాటకు లోబడ్డాయండి. జ్వరాలు లోబడ్డాయి, దెయ్యాలు లోబడ్డాయి. సూర్యుడు కూడా ఆగిపోనగానే ఆగిపోయాడు. యెహోషువ గ్రంథం 10-12. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా ఎదుట చేసెను, సూర్యుడా నిలిచిపో, చంద్రుడా ఆగిపో. ఆగిపోయిందండి. ఒక వ్యక్తి చేసిన ప్రార్థనలో ఉన్న మనవి దేవుడు ఆ రోజు ఆలకించినట్లుగా ఎప్పుడూ జరగలేదంట. సూర్యుడు ఆగిపోయాడంట, ఒకరోజు అస్తమించలేదంట. చంద్రుడు నిలిచిపోయాడంట, ఒకరోజు తెల్లారవ్వలేదంట. ఏంటండి మనం ఆరాధించే దేవుల్లో ఉన్న శక్తి? ఆయన ప్రభావం ఏంటండి? ఆయన మహిమ ఏంటండి? ఆయన మాట్లాడుతూ ఉండగానే అన్నీ వింటున్నాయి, కానీ మనం వినలేకపోతున్నాం. అన్నీ ఆలకిస్తున్నాయి, మనం ఆలకించలేకపోతున్నాం. ఈరోజు లేద్దాం, పాత స్థితిలో నుండి మేల్కొందాం. ఈరోజు నీ హృదయము నిశ్చయముగా దేవుని చేతికి అప్పగించుకొని, ఈరోజు నువ్వు ఏదైతే నీ కుటుంబము కొరకు మనవిని దేవుని ఎదుట చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో, కన్నీరు విడుస్తున్నావో, ఈరోజు దేవుని సన్నిధిలో నీ కుటుంబము నిమిత్తమై ఏది వేడుకుంటున్నావో, తప్పకుండా నీ జీవితంలో నీవు కన్నులారా చూచుదువుగాక. నీ ప్రార్థన, నీ మనవి దేవుడు ఆలకించునుగాక. తప్పకుండా జరుగుతుందండి. అయితే నీ మాట, వై ఆఫ్ టాకింగ్ ఎలా ఉంది? నీ మాట్లాడే విధానం ఎలా ఉందో చెప్పనా? కీర్తన పుస్తకం 140వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తన పుస్తకం 143. పాము నాలుకల వలె తమ నాలుకలను వాడి చేయుదురు, పెదవుల నిండా విషం. అమ్మో, నాలుకలలో పాము నాలుక ఉందంట, పెదవుల క్రింద విషయం ఉందంట. పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయండి చెప్పాలి? ఎన్ని నాలుకలు ఉంటాయి పాముకి? 2 ఉంటాయి కదా. పాము పెదవుల క్రింద విషయం ఉంటుందంట. నిజమే కదా. ఆ కూరల్లో ఏముండిద్ది? విషం. అట్లాంటి పాము నాలుకలు కలిగినటువంటి మనస్సు, విషయం కలిగినటువంటి మాట చేత ఎంతమంది ద్వారాగా గాయపరచబడుతున్నారు, ఎంతమంది ద్వారాగా చెదిరిపోతున్నారు, ఎంతమంది ద్వారాగా ఏమండి దేవునికి దూరం అయిపోతున్నారు. మన నోరు అలా ఉండకుండా ఈరోజు ఎలా ఉండాలో చెప్పనా? పరమగీతాలు 4వ అధ్యాయం 3వ వాక్యం. సులోమితి అనే సంఘానికి సాదృశ్యంగా ఉన్న వ్యక్తి సొలొమోను, యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారాగా పొందుకుంటున్నటువంటి ఓ మధుర క్షణం, ఓ మధురమైన జ్ఞాపకం. సులోమితి, అమ్మా, సంగమా, నీ నోరు సుందరమమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. పరమగీతాల అధ్యాయం 4వ అధ్యాయం 3వ వాక్యం. నీ పెదవులు, నీ నోరు సుందరం అంటే ఏదో అలంకరించుకునేటువంటి వాక్యానికి సంబంధించింది కాదు, ఆత్మీయతకు సంబంధించినటువంటి మాట. నీ నోరు సుందరమమ్మా. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు పెదవి విప్పుతుంటే, నువ్వు పలుకుతుంటే ఎంత మధురంగా ఉందమ్మా, ఎంత మధురమమ్మా. సులోమితి, సంగమా. ఈమె ప్రభువుని గురించి ఏమంటుందో తెలుసా? యేసయ్యా, నా ప్రియుడా, నీ నోరు మధురమయ్యా. 5వ అధ్యాయంలో ఉంటుంది. నీ నోరు మధురమయ్యా అంటే ఆయన అన్నారు, నీ పెదవులు మధురం అంటే దేవుడు అంటున్నాడు నీ నోరు మధురమయ్య. ఈరోజు ఎవరైనా అట్లా అంటున్నారా? ఈరోజు ఎవరైనా ఆ రీతిగా మాట్లాడగలుగుతున్నారా? ఎవరైనా అనగలుగుతున్నారా? 2 విషయాలు చెప్పాను, 3వది కూడా చెప్తాను. నీ వైపుకు త్రిప్పబడుదురు.
మనం వారి వైపుకు త్రిప్పబడటం కాదు, వారు మన వైపుకు త్రిప్పబడేటట్లుగా చేయాలి. ఆ రీతిగా జీవించాలి, ఆ రీతిగా ఉండాలండి. ఇందాక చెప్పాను కదా, బాప్తిజమం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే వారి హృదయాలు త్రిప్పబడినట్లుగా, వారి తల్లిదండ్రుల హృదయాలు దేవుని వైపుకు త్రిప్పబడినట్లుగా, ఈరోజు మన హృదయాలు, మన కుటుంబాలు దేవుని వైపుకు త్రిప్పబడేటట్లుగా మనం కన్నులారా చూడాలి, మనం చెవులారా వినాలి. నీకు తెలియకుండానే నీ కుటుంబంలో రక్షణ పాత్రగా నీ పిల్లలు లేవాలండి. ఈరోజు సబ్జెక్ట్ టైటిల్ ఏంటో తెలుసా? గుర్తుపట్టాలి. ఏంటి? నువ్వు ఎవరిని గుర్తుపడుతున్నావు? నేనెవరిని గుర్తుపడుతున్నాను? మనం ఎవరిని గుర్తుపట్టాలో చెప్తాను. ఇంకొక మాట కూడా చెప్తాను, దేవుడు కూడా గుర్తుపడుతున్నాడు. కీర్తన పుస్తకం 37వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడండి. కీర్తన పుస్తకం 18:7, 37వ అధ్యాయం 18వ వాక్యం. నిర్దోషుల యొక్క చర్యలను యెహోవా గుర్తుపడతా ఉన్నాడంట. ఆయనకు కూడా గుర్తుందంట. నిర్దోషులు ఎవరు, వారి క్రియలేంటి, వారి పని ఏంటి, వారి విధానం ఏంటి. నేను దోషుల యొక్క చర్యల గురించి చెప్పట్లా, నిర్దోషుల యొక్క చర్యలు. వారిని దేవుడు ఎన్నటికీ మర్చిపోడండి. నిర్దోషుల మీద దృష్టి దేవుడు ఎన్నటికీ త్రిప్పుకోడండి. నిర్దోషులు ఎవరో తెలుసా? ప్రతిరోజు కూడా కన్నీరు విడిచి, ప్రభువా నీ కోసం నేను ఏమీ చేయలేకపోయానయ్యా, నీ కోసం నేను ఏమీ ఇవ్వలేకపోయానయ్యా, నీ కోసం నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నేను అందరి నిమిత్తమై బ్రతుకుతున్నాను కానీ సంఘం నిమిత్తమై లేచి ఒక ధ్రువతారగా వెలగలేకపోతున్నానయ్యా, నన్ను దయతో మన్నించయ్యా, నన్ను దయతో క్షమించయ్యా అంటారే. వారిని దేవుడు ఎన్నటికీ మర్చిపోడండి. మీరు తప్పుగా అనుకోనంటే చెప్తా, చెప్పకూడదు కానీ చెప్పమంటే చెప్తా. చెప్పనా? యేసయ్యకి ఎవరు కావాలో తెలుసా? బిల్డప్ ఇచ్చేవారు కాదండి, ఆయన కావాల్సిందే. యేసయ్యకి బిల్డప్ ఇచ్చేవారు అవసరం లేదు, యేసయ్యకి అలా బ్రతికేవారు అవసరం లేదు. యేసయ్యకి ఎలాంటి వారు కావాలో తెలుసా? అయ్యా, ఆకాశం వైపు కూడా కన్నులెత్తుటకు నేను చాలని వాడనయ్యా, నేను సరిపోను ప్రభువా, ఆకాశం వైపు కూడా నేను చూచి నిన్ను వేడుకొనుటకు నేను ఇష్టమైన వాడను కానయ్యా అంటారే. వాళ్ళు కావాలండి ప్రభువుకి. వాళ్ళు అవసరమై ఉన్నారు దేవునికి. వారి ద్వారాగా దేవుడు ఏదైనా చేయించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మనం చేయాల్సింది అదే. నిర్దోషిగా ప్రతిరోజు కూడా మనం ప్రభువుని వేడుకోవాలి. యేసయ్యా ఏదో చేశాను ప్రభు, ఈరోజు నీ కోసం నిలబడదాం అనుకుంటున్నాను, ఈరోజు నీ కొరకు బ్రతుకుదాం అనుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని బ్రతికిద్దాం అనుకుంటున్నానయ్యా. మీరందరూ కూడా నడుము కట్టుకొని నిర్దోషిగా మీ క్రియ, మీ పని సమస్తము దేవుని చేతికి ఎప్పుడైతే మీరు అప్పగిస్తారో ఆయన మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడంటే, ఎప్పటికీ మర్చిపోడంటండి. మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోయేటట్లుగా ఉండడంట, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటూనే ఉంటాడంట. నిర్దోషి యొక్క చర్యలు ఆయన జ్ఞాపకమే. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూడండి త్వరగా. సామెతల గ్రంథం 5:21. ఒక పావు గంటలో మనం ముగించుకుంటాం. మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి ఈ మాటలు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. నరుని యొక్క మార్గమును యెహోవాకు తెలుసు, వాని యొక్క నడతలు ప్రవర్తనంతా కూడా. ఏం మాటలండి అబ్బాయ్, నీ గురించి నీ కుటుంబానికి కూడా తెలియదేమో నీ అడుగు జాడలు, నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు, నువ్వు వెళ్తున్న మార్గము ఎవ్వరికీ తెలియదేమో. నీ గురించి నాకు సమస్తము తెలుసయ్యా. నాకు తెలుసు నువ్వెందుకు కుమిలిపోతున్నావో నాకు తెలుసు, నీ గుండెల్లో ఏ అధైర్యం ఉన్నదో నాకు తెలుసు, నీ అంతరంగంలో ఏ బాధ ఉందో నాకు తెలుసు, నీ పిల్లలను గూర్చిన విచారం నాకు తెలుసయ్యా. నాకు ఏది నిన్ను బట్టి తెలియదని నువ్వు అనాలోచన స్థితిలోనికి వెళ్ళొద్దు. నేను ఏది నీ విషయంలో చెయ్యలేనేమో అని అవిశ్వాసంగా నువ్వు ఉండొద్దు. నీ కోసం నేను ఏదైనా చేయగలను. ఎందుకు నువ్వు కలవరపడిపోతున్నావు? ఎందుకు నువ్వు అనాలోచనగా ఉన్నావు? ఎందుకు నువ్వు దిగులుగా పడుతున్నావు? ఒక నెలేమో, ఒక 2 నెలలేమో,
ఒక్క 3 నెలలేమో నీ జీవితంలో నేను నీకు అందించే ప్రతిదీ ఆలస్యమయ్యే సమయం 1 నెల, 2 నెలలు, 3 నెలలేమో. నేను తర్వాత ఇచ్చేది నువ్వు చనిపోయేంత వరకు నిన్ను వెంబడించి నిన్ను అనుసరించే నీ కుటుంబీకులు చెప్పుకునే దగినంతగా నేను చెయ్యగలిగిన, నేను ఇవ్వగలిగిన సమర్థున్నయ్యా నేను నీకు. నా చెయ్యి చిన్నది కాదయ్యా, నా హస్తం కొరచగా లేదయ్యా. నీ కన్నీరు తొడవకుండా ఉండటానికి, నిన్ను విడిచిపెట్టడానికి నాది చిన్న హస్తం కాదయ్యా. నువ్వు బాధపడదు తల్లి, నువ్వు దిగులు చెందొద్దని. ప్రభువుకి తప్పకుండా నీ మార్గం అంతా తెలుసాయి, నీ జీవితం తెలుసమ్మా. నీవు పుట్టక ముందే ఎరిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఎరిగిన దేవుడు ఈరోజు నీ కన్నీరు తొడవడా? నీ కలవరాన్ని తొలగించడా? నీ బాధను నీ నుండి దూరం చేయడా? ఆయన హస్తాన్ని నీ వైపు చాపడా? నిన్ను అభిషేకమైన ఆత్మచేత నింపడా? నిన్ను నీ కుటుంబానికి ఒక సాక్షిగా నిలబెట్టడా? ఏదైనా చేస్తా. ఆలస్యమైందని నువ్వు భ్రమలో ఉండి బలహీనమైపోకుండా ఈరోజు నేను ప్రభువు కొరకు నిర్దోషిగా ఉండాలి అని ఆలోచించి ఆయనను వేడుకో, ఆయనను బ్రతిములాడు. నువ్వు ఆయనలో ఏం గుర్తించాలో చెప్పనా? ప్రభువులో ఏం గుర్తించాలో చెప్పనా? నువ్వు పరమగీతాల పుస్తకం 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. పరమగీతాల పుస్తకం 5వ అధ్యాయం 10వ వాక్యం. ఒక్కసారి అలా చేతులు ఊపుతూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడు అని గుర్తించొచ్చంట. ఫస్ట్ మాట, నేను ఆరాధిస్తున్న దేవుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, 10,000 మందిలో ఉన్న నేను నా ప్రియుణ్ణి గుర్తిస్తానయ్యా, నా ప్రభువుని ప్రకటిస్తానయ్యా, నా ప్రభు సువార్తను ప్రచురం చేస్తానయ్యా, నా ప్రభువు నా పక్షముగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదని గలమెత్తి సువార్త సునాదముగా మారతానయ్యా అని నువ్వు చెప్పగలగాలండి. ధవలవర్ణుడు అంటే అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధుడు అని. రక్తవర్ణుడు అంటే అర్థం ఏంటో తెలుసా? విమోచించేవాడు అని. ఎన్నిసార్లు విమోచించాడండి, నేను ఎన్నిసార్లు విడిపించాడండి, ఎన్నిసార్లు మానసికంగా ఉన్న నీకు తోడుగా ఉన్నాడండి, నిన్ను ధైర్యపరిచాడు కదండి. అమ్మా, లోకం వైపు చూడొద్దు, అదే నేను చేసిన ఈ రోజుకి అదే నేను ఆలోచిస్తాను. సంఘం వైపు చూస్తూ, విశ్వాసుల వైపు చూస్తూ వారిని గుర్తుపడుతున్నానే కానీ ప్రభు వైపు చూడలేకపోతున్నానే, ప్రభువుని గుర్తుపట్టలేకపోతున్నానే. ఆయన నాకు చేసినవి ఎన్నిసార్లు తలంచుకొని నేను స్తుతించే రుణస్తున్నై ఉన్నా, ఈరోజు నేను ఎందుకు స్తుతించలేకపోతున్నాను? ఎన్నిసార్లు కాపాడాడండి నా దేవుడు. యాక్సిడెంట్లలో నుండి నన్ను విడిపించాడా? మరణకరమైన స్థితిలో నుండి నన్ను విడిపించాడా? పోరాటాలలో నుండి విడిపించాడా? ఎవరు చేశారు? ఆయన కదా. నేనెందుకు లోకాన్ని చూస్తూ ఉన్నాను? నేనెందుకు ప్రభువుని చూడలేకపోతున్నాను? ఎవరు కూడా నన్ను పట్టించుకోలేని స్థితిలో కూడా ప్రభువే కదా నన్ను ఆదుకుంది. ఎందుకు ఈరోజు నేను ఆ ఉద్యమంలో నుండి ఎందుకు జారిపోయాను? నేను ఈరోజు ఎందుకు ఆ స్థితిలో నుండి నేను ఈరోజు రాలిపోయాను? మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరండి నాకు తోడుగా ఉంది? వేదంలో ఉన్నప్పుడు ఎవరండి నాకు తోడుగా ఉంది? ప్రభువే కదా, ఆయనే కదండి. నేను ఎందుకు ఇటు చూస్తున్నాను? ఎందుకు అటు చూడలేకపోతున్నాను? ఎందుకు ఆయన మీద దృష్టిని నిలపలేకపోతున్నానని కన్నీరు మున్నీరు అయిపోతున్నానండి. నా ధవలవర్ణుడు ఉన్నాడే, నా రక్తవర్ణుడు ఉన్నాడే, అతికాంక్షణీయుడు ఉన్నాడే, 10,000 మందిలో సుందరుడు ఉన్నాడే. నన్ను ఆయన విమోచిస్తాడు కదా, నన్ను ఆయన విడిపిస్తాడు కదా, నాకు ఆయన తోడుగా ఉన్నాడు కదా. ఎందుకు ఆయన్ని చూడలేకపోతున్నానని చాలా భీతి చెందుతున్నాను. ఇటు చూస్తున్నంత కాలం భయం ఉంది గుండెల్లో, అటు చూస్తున్నంత కాలం నాకు ధైర్యం ఉందండి. ఇటు చూస్తే భయం, అటు చూస్తే ధైర్యం. ఇటు చూస్తున్నంత కాలం భారాలు, ఇటు చూస్తున్నంత కాలం శ్రమలు, ఇటు చూస్తున్నంత కాలం ఒత్తిడి, అటు చూస్తుంటే విడుదల. ఏదైనా చేస్తాడు, ఏదో ఒక దిక్కు నుండి నన్ను ఆదుకుంటాడే, నాకు సహాయం పంపిస్తాడే. ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయితే విడిపించి ఎప్పుడో చచ్చిపోవలసిన వాడిని నేను,
ఎప్పుడో మరణించాల్సిన వ్యక్తినండి నేను. ఈరోజు ఇలా ఉన్నాను అంటే దానికి రుజువేంటి? ఆయన 10,000 మందిలో ఉన్న గుర్తించదగిన అతికాంక్షణీయుడు కాదా? ఈరోజు అది నేనే కదండి మీకు ఒక రుజువుని. ఎన్నిసార్లు మరి మీరెందుకండి ప్రజల వైపు, మనుషుల వైపు, లోకం వైపు చూసి అతికాంక్షణీయుడైన ప్రాణప్రియుడిని దూరం చేసుకుంటున్నాం మనం? అతికాంక్షణీయుడైన దేవుణ్ణి ఎందుకు మనం దూరం చేసుకుంటున్నాం? ఎలుగెత్తు, గలమెత్తిక, మోకరించు, నీ గుర్తుకు రావాల్సింది అదే. అతికాంక్షణీయుడైన దేవుడు ఉన్నాడు, నన్ను విమోచించే పరిశుద్ధుడు ఉన్నాడు, రక్తవర్ణుడు ఉన్నాడని ప్రభు వైపు చేతులు చాప ఆనుకో తల్లి. ఆయన నీకు సరిపోయిన దేవుడండి. అదే ప్రభు మనల్ని చెప్తున్నాడు. అందరినీ గుర్తిస్తున్నావు, అందరినీ గుర్తుపడుతున్నావు. కోమాలో నుంచి ఒక వ్యక్తి బయటపడ్డాడు అనుకోండి, ఈయనెవరు గుర్తుపట్టావా, ఈ వ్యక్తి ఎవరు గుర్తుపట్టావా అని అడుగుతారు. అవునా కాదా? అవునా కాదా? ఆ వ్యక్తి ఒకరిని గుర్తుపడతాడు, మరొకరిని గుర్తుపట్టలేదు. నువ్వు తెలిసి నాకంటాడు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు అంటాడు. కానీ మనం ప్రతిరోజు ప్రభువుతో ఉండి కూడా ప్రభువుని గుర్తుపట్టలేనటువంటి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. ఆయన ఎవరో మనకు తెలియదు అంటున్నాం. ఆయన ఎవరో మనం గుర్తించలేకపోతా ఉన్నామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం అనుకుంటా కదండి, 26వ వాక్యంలో ఏముందండి? ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు దూరాన తెల్లని వస్త్రాలను చూచినటువంటి నావలో ఉన్న శిష్యులు, అమ్మో భూతం, అమ్మో దెయ్యం, అమ్మో భూతం, ఈ తెల్లవారుజామున ఈ సముద్రంలోనే మమ్మలను చంపటానికి భూతం వస్తుంది, దెయ్యం వస్తుందని ప్రభువుని గుర్తుపట్టలేకపోయారంట. వచ్చేది ఎవరు? యేసయ్య కదండి. కానీ వారు మాట్లాడుతున్న మాట ఏంటి? అమ్మో భూతం, అమ్మో దెయ్యం అంటున్నారే కానీ ప్రభువుని గుర్తుపట్టలేకపోతాం, యేసయ్యని గుర్తుపట్టలేకపోతా ఉన్నారు. యేసయ్యా యేసయ్యా అని పిలవలేకపోతున్నారు కదండి. ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే ఏమండి గ్రహించుకొని తొందరపడి కలవరంతో ఉండి భూతం అనుకొని భయపడ్డారంట. నువ్వు ఎప్పుడు ఏమండి గుర్తుపట్టలేవో తెలుసా? కలవరంలో ఉన్నప్పుడు గుర్తుపట్టలేవు, చింతలో ఉన్నప్పుడు గుర్తుపట్టలేవు, భీతిలో ఉన్నప్పుడు యేసయ్యని గుర్తుపట్టలేవు, అనాలోచనలో ఉన్నప్పుడు గుర్తుపట్టలేవు, అధైర్యంగా ఉన్నప్పుడు గుర్తుపట్టలేవు, యేసయ్యని గ్రహించలేవు, యేసయ్య కార్యాలను రుచి చూడలేవు. వాటిలో నుండి విడిపించగలిగిన యేసయ్య హస్తము ఈరోజు నీ వైపు చాపబడుతూ ఉన్నది. చాపబడిన యేసయ్య చేతిని పట్టుకొని తేరి చూడు, యేసయ్య అని గుర్తుపట్టు. నీ చెంత ఉన్నది ప్రభువేనని గ్రహించి ఆ కలవరాలలో నుండి విడిపించగలిగిన సమర్థుడు నీతో ఉన్నాడని ఆనందించు తల్లి. వాటిలో ఉన్నంతకాలం నువ్వు సమస్యల్లో ఉంటే గుర్తించలేవు ప్రభువుని. నువ్వు శోధనలో ఉన్నప్పుడు గుర్తించలేవు, నీరు గారిపోతావు, నిరుత్సాహమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. నీ వైపు చాపబడిన చెయ్యిని చూడలేవు. ధవలవర్ణుడు నీతో ఉన్నాడు, గుర్తుపట్టు. నువ్వు గ్రహించు తల్లి, నువ్వు గ్రహించమ్మా, నువ్వు గ్రహించు తల్లి. ఒకరోజు ఒక కుటుంబం దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళా. అమ్మా మందిరానికి రాలేకపోతున్నావు ఏంటి తల్లి అన్న. అప్పటికేమా 10 వారాల నుంచి రావట్లా. ఏందమ్మా మందిరానికి రాలేకపోతున్నావు అన్న. అయ్యా రాలేకపోయానయ్యా. ఏంటి తల్లి సమస్య ఏంటి అన్న. మా కొడుకు ఉద్యోగం పోయిందయ్యా, అందుకే మందిరానికి రాబుద్ది కావట్లేదు. మా కుమారుడి యొక్క ఉద్యోగం పోయింది, అందుకే రాలేకపోతున్నాను. చాలా బాధేసింది, చాలా బాధ కలిగింది. అమ్మా ఈ ఉద్యోగం కాకపోతే దేవుడు మరొక నూతనమైన ఉద్యోగం ఇస్తాడు నీకు. నీ కుమారుడికి ఉన్నతమైన ఉద్యోగం ఇస్తాడు, నీ కుమారుడికి ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తాడు. ఉద్యోగం కోసమా మందిరానికి ఆగిపోయాడు. చాలా బాధగా, చాలా ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేశా, ప్రభువా ఈ తల్లి కుమారుని యొక్క ఉద్యోగం పోయిందని మందిరానికి రాలేకపోతున్నాను. నీ కార్యాలను, నీ ఘనమైనటువంటి మేలులు మరలా ఈ కుటుంబం చూడాలి ప్రభువా. ఇంతకంటే ఉన్నతమైనటువంటి తండ్రి ఉద్యోగం రావాలి. ఉద్యోగం కోసం కాదు కదా ప్రభువా నిన్ను వెంబడించేది, వాటి కోసం వీటి కోసం కాదు కదా ప్రభువా. నీ యొక్క రుచిని చూచేది, ప్రేమను రుచి చూచేది. ఉద్యోగం పోయిందని మందిరం మానేసింది. చాలా బాధ వేసింది అంతరంగంలో, చాలా వేదన పడ్డాను, చాలా ఏడ్చాను. మరలా ఈ కుటుంబాన్ని మీరు పట్టుకోవాలి ప్రభు అని ప్రార్థన చేసి వచ్చాను.
ఎందుకు చెప్తున్నానంటే మీకు వాటి నిమిత్తమై కాదండి ప్రభు ఓ రోజు రొట్టెలు ఇవ్వలేదని, ఆహారం పెట్టలేదని, వాటి నిమిత్తమై పడవలు వేసుకొని ప్రభు ప్రార్థన చేసుకుంటుంటే వాటి కోసం వస్తూ ఉంటే వారిని చూసిన ప్రభువుకి మనసులో బాధేసింది. వీటి నిమిత్తమయ్యా నన్ను వెంబడిస్తుందని వారికి దూరంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే ఆయనను వెంబడించే శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్న యేసయ్యను చూస్తుంటే మనోనేత్రాలు వెలిగించబడి ఈయన ప్రభువు, ఈయన వాటి నిమిత్తమై కాదు మనం వెంబడించాల్సిందని గుర్తుపట్టారు. ఆయన రొట్టె విరిచి, ఎప్పుడైతే రొట్టె అలా విరిచాడో వెంటనే గుర్తుపట్టేశారంట, ఈయన మా ప్రభు, ఈయన యేసయ్య, ఈయన యేసయ్యే అని గుర్తుపట్టారండి. ఈరోజు అలా లేదు. ఒకప్పుడు బెరుకు పిరికివాడు, ఒకప్పుడు అధైర్యంతో ఉన్న వ్యక్తి, నేను యేసయ్య శిష్యుల్లో ఒక్కడిని అని రోషం కలిగి పేతురు నిలబడినట్లుగా నిలబడాలండి. ఈరోజు నన్ను సిలువ వేయండి అయ్యా, ఆ పరిశుద్ధుడు సిలువ వేయించుకున్నట్టుగా నన్ను నిలువుగా సిలువ వేయద్దు, తల్ల క్రిందులుగా సిలువ వేయండి అని ఆ పరిశుద్ధుడు సిలువ వేయించుకున్నట్లుగా నాకొద్దు అని పేతురు రోషంగా నిలబడినట్లుగా మనం నిలబడాలి. తల్ల క్రిందులుగా సిలువ వేయించుకున్నాడు ప్రభు కోసం. అయ్యో, ఒకప్పుడు ఆయన గురించి నాకు తెలియదు, ఆయన ఆత్మను నేను పొందుకోలేకపోయాను, ఆయన్ని ప్రేమను రుచి చూచిన, ఆయనతో నడిచిన, వెంబడించిన ఆయన నేను గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు ఆయన లేడు ప్రభువా అని గుండెలు బాదుకుంటున్నాడు. యేసయ్య నువ్వు నాకు కావాలి, నిన్ను వెంబడించిన రోజు నువ్వు లేవయ్యా, నువ్వు నా ఎదుటే ఉండి అద్భుతాలు చేసిన రోజున నీ ప్రేమను, నీ యొక్క అభిషేకాన్ని నేను గుర్తించలేకపోయాను. ఈరోజు ఆయన విడిచి వెళ్ళేటప్పుడు, ఆరోహణమై వెళ్ళేటప్పుడు నేను మరలా సదాకాలం మీతో ఉండటానికి రాబోతున్నాను, సదాకాలం మీతో ఉండటానికి వస్తున్నాను, మీరు తొందరపడొద్దు, నేను వెళ్ళినా విడిచి వెళ్ళిన నా ఆత్మ మీ మీదే ఉంటుంది అని వారిని ధైర్యపరుస్తున్న, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. యేసయ్య మీరు కావాలయ్యా, ప్రభువా మీరు కావాలయ్యా నాకని ఏడుస్తున్నారు. ఆ వ్యక్తిని కదా మనం గుర్తుపట్టాల్సింది. ఉద్యోగం కోసం ఒక్క మాట చెప్తా, యోబున్నాడు, ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు, ఒక కళ్ళ ముందే 10 మంది పిల్లలు చనిపోయారు. కట్టుకున్న గృహం కూలిపోయి, చేను కాలిపోయింది, చేనులో పనిచేసే పనివారు చచ్చిపోతున్నారు, అన్నీ కోల్పోతున్నాయి, అన్నీ దూరం అయిపోయినాయి. కానీ నోటి నుండి ఒకే ఒక్క మాట వచ్చింది, ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడండి. కళ్ళ ముందే ఏమండి 10 మంది పిల్లలు చచ్చిపోతున్నారు, 10 మంది కుమారులు రాలిపోతున్న, పెట్రోల్ రాలిపోయినట్లు. నేను ప్రభువుని వెంబడించటం మాననన్నాడు, నేను ప్రభువుని వెంబడించటం మాననన్నాడు. మరి ఈరోజు మనం ఎందుకు ప్రభువుని వెంబడించినట్టు, ఎందుకు ప్రభువుకు మనం దూరం అయిపోతున్నాం? ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతికాంక్షణీయుడై ఉన్న దేవుడు కదండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తులకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 14వ వాక్యం. ఒక దైవజనుడు కలలో ఒక కలగంటున్నాడు, తనని ఎవరో కొంతమంది వచ్చి పట్టుకొని సువార్త నిమిత్తమై ఒక శిక్ష వేసినట్లుగా, అతన్ని తీసుకొని వెళ్ళి చెరసాల్లో పడవేసినట్లుగా, బొండాలు మెడకు అన్నీ తగిలించి చేతులకు సంకెళ్ళు వేసినట్లుగా, అతన్ని చిత్రహింసలు పెడుతున్నట్లుగా ఏమండి ఒక కలగంటా ఉన్నాడు. ఇదంతా కలయమోలే అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ కలలోనే ఒక సంఘం, ఒక స్త్రీ ఏమండి ప్రార్థన చేస్తూ ఉంది ఆ దైవజనుని కోసం. అయ్యో మా కాపరి మా కొరకు నలిగిపోయాడే, మా కాపరి మా కొరకు సువార్త ప్రకటించి ఆయన బలహీనుడైపోయాడే, ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నాడే. మేము రక్షణ పొందాలనే కదా, మా కుటుంబాలు బాగుండాలనే కదా, మేము మంచి మార్గంలో ఉండాలనే కదా, మా సేవకుడు రోషం కలిగి మా కొరకు ఈరోజు చెరసాల్లో వేయబడి చిత్రహింసలు అనుభవిస్తున్నాడే, కొడుతున్నారే, కేకలు వినబడుతున్నాయి అని సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘమంతా మొరపెడతా ఉందండి. ఆ మొర విన్న దేవుడు, ఆ సంఘం ప్రార్థన విన్న దేవుడు ఆయన సంఖ్యలను కలలోనే విడుదల పొందించినట్లుగా, విడిపించినట్లుగా, బొండాలన్నీ ఊడిపోయి అబ్బాయ్ ఇక లేచిరా అని ఒక దూత ద్వారాగా ఒక స్వరం వింటున్నట్లుగా ఆ వ్యక్తి లేచి బయటకు వచ్చి మరలా నడుచుకుంటూ ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘం దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. సంఘం అంతా కూడా అనాలోచనలో ఉన్నారు లోపలంతా. కానీ చిన్నదండి, చిన్న పిల్ల, ఆ పిల్ల పేరు కూడా బైబిల్లో వ్రాయబడి ఉంది, రోదే. ఏం పేరు? రోదే. చిన్న పిల్ల, చిన్న బిడ్డండి. ఆ తలుపు దగ్గర నిలబడి, అమ్మా నీ సేవకుని వచ్చానమ్మా,
అమ్మా ప్రార్థన చేసుకుందామమ్మా, అమ్మా వాక్యం అందిస్తానమ్మా, వచ్చానమ్మా తలుపు తీయండి అన్న స్వరం చిన్నది విన్నదంట. చదవండి. విని ఇది పేతురు స్వరమేనని గుర్తుపట్టిందంటండి. నాకు భలే నచ్చినాయి ఆ పదాలు. ఏంది వాక్యం ఎంత క్రొత్త కోణంగా ఉంది అని నేను ఉదయం ఆలోచిస్తూ ఉన్నాను. చదవండి. ఎవరో పైన ఉంటుంది రోదే అనే పేరు, అది వేరే విషయం. అదిగదిగో రోదే అను ఒక చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు స్వరం? కాపరి స్వరాన్ని గుర్తుపట్టింది. అయ్యా నా కాపరి, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన కాపరి స్వరమేనయ్యా ఈ స్వరం. నా కొరకు నిందలు అవమానాలు భరించినటువంటి కాపరి స్వరమేనయ్యా ఈ స్వరం. నా కొరకు ఎన్ని భరించాడయ్యా, మా కుటుంబం కొరకు రక్షణ కొరకు ఓడిపోయాడయ్యా మా కాపరి. మా కాపరి తిన్నాడో తినలేదో, నిద్రపోయాడో పోలేదో, మా కాపరి మా కొరకు ఎన్ని ఉపవాసాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు. ఆ కాపరి స్వరమేనయ్యా, మా కాపరి స్వరమేనయ్యా అని ఆ చిన్నది గుర్తుపట్టిందంటే. ఈరోజు మీరు దేవుణ్ణి గుర్తుపట్టాలి. ఒకటి, దేవుణ్ణి దేవునిగా గుర్తుపట్టాలి. రెండవదిగా కాపరి స్వరం గుర్తుపట్టగలగాలి మీరు. అన్నీ నీళ్ళేలయ్యా అని అనుకోకూడదు. అన్నీ నీళ్ళేలయ్యా, ఏ నీళ్ళైనా తాగినా ఏం పర్వాలేదులే అని అనుకోకూడదు మనం. అన్నీ నీళ్ళే అయితే సముద్రంలో నీళ్లు తాగుతావేమో, అన్నీ నీళ్ళే అయితే డ్రైనేజీలో నీళ్లు తాగుతాము మనం. ఏ నీళ్లు తాగుతాం మనం? మంచి నీళ్లు తాగుతాం. నువ్వన్నీ నీళ్ళే అనుకోకూడదు, భ్రమ చెందకూడదు. అన్నీ నీరు కాదు. నేను సరైన పునాదిలో కట్టబడగలిగిన నీరు ఉందండి. ఇంతసేపు అరిచి అరవాల్సిన అవసరం లేదు కదా. ఒక్కరైనా కట్టబడతారు, ఒక్కరైనా ప్రభువులో స్థిరపడతారేమో, ఒక్కరైనా. అందుకు కదా మేము ఈ రీతిగా నిలబడిపోతుంది. అన్ని నీళ్ళైతే అదే ఆ భ్రమలోనే ఉంటూ మనం బ్రతకూడదండి. రోదే పేతురు స్వరాన్ని గుర్తుపట్టి ఈయన పేతురే అని చెప్పేస్తాం. ఈయన పేతురేనయ్యా, ఇతను పేతురే, రా ప్రభు రాయ్యా, గుర్తుపడుతుందండి. మరి మనం ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం? ఎందుకు యేసయ్య స్వరాన్ని మనం విని గుర్తుపట్టలేకపోతున్నాం? ఏదో ఒక రోజు మనం చనిపోవలసినటువంటి వారిని కదా. ఒక 10 ఏళ్ళో, ఒక 20 ఏళ్ళో, ఒక 30 ఏళ్ళో ఇంకా ఆయుష్ పొడిగించబడితే ఒక 5 ఏళ్ళు ఎక్స్ట్రా. అవునా కదా? ఓ 30-35 ఏళ్ళు వీటి కోసం మనల్ని నిర్మించిన, మనల్ని సృష్టించిన, మన కోసం త్యాగం అయిపోయిన ఆయన మనం ప్రక్కన పెట్టాం. ఆయన మనం దూరం చేసుకునేది ఆయనే. ఆ స్వరాన్ని మనం ఎందుకో వినలేకపోతున్నాం. ఆ స్వరం విషయమైనటువంటి ఆయన బాధను ఎందుకో గ్రహించలేకపోతున్నాం. పేతురు స్వరం కోసం రోదే అని చిన్నది గడప దగ్గరే కనిపెట్టుకొని ఉందంట, తలుపు దగ్గరే ఉన్నదంట. నువ్వు నీ అంతరంగంలో నుంచి ఏం మాట్లాడుతున్నావు అని దేవుడు ప్రతిరోజు వినటానికి నీ హృదయం అనే తలుపు దగ్గరే నిలబడి ఉంటాడు. ఆయన నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, నా గురించి ఏమంటుందో, ఏం ఆలోచిస్తుందో అని వినటానికి ఏమండి ఖచ్చితంగా ఆయన వింటాడు, ఆయన ఆలోచిస్తాడు, ఆయన గ్రహిస్తాడు. లాస్ట్ వర్డ్ యోబు గ్రంథం 9:24 చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. యోబు గ్రంథం 9:24 భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది, వారి యొక్క న్యాయాధిపతులు అది మంచి చెడులను గుర్తించలేకుండా, ఈరోజు మంచి ఏదో చెడేదో గ్రహించలేని, గుర్తుపట్టలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. మంచి ఏంటి చెడేంటని గమనించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. ఏమండి మంచి ఏంటండి? న్యాయాధిపతులే మంచి చెడులను గుర్తించలేనట్లుగా పడిపోతున్నారు. ఈరోజు మనం మంచి చెడులను గుర్తుపెట్టుకోవాలి. రూపాయికి 2 వైపులా నాణేలు ఉన్నట్లుగా ప్రతి వ్యక్తిలో మంచి చెడులు ఖచ్చితంగా ఉంటాయి.
నువ్వు మంచిని ఆస్వాదించి చెడుని దూరం పెట్టాలి. అంతేగాని మనిషిని కాదండి. మంచి చెడులను గుర్తించాలి. మనం గుర్తుపట్టగలుగుతున్నామా? మనం గ్రహించగలుగుతున్నామా? మంచి విషయమై మనం ప్రతిరోజు చెయ్యాలి అని తపన పడతా ఉన్నామా? ఆలోచిస్తూ ఉన్నామా? నేను ఈ సంవత్సరంలో ఎన్ని మరణాలను గురించి వార్తలు యూట్యూబ్లో వింటున్నాను. ఎన్ని మరణాలు, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని చెయ్యకూడనటువంటి పనులు, ఎన్నిటిని గూర్చి ప్రతిరోజు వార్తలు వింటూ ఉంటాను. నాకు వార్తలు బాగా ఇష్టం. వాటిని వింటూ ఉంటే నాకు ప్రతిరోజు చాలా బాధేస్తుంది. చాలా బాధ. వడ్డీ వ్యాపారస్తులు కుటుంబాల మీదకి వచ్చి విచ్చలవిడిగా పడి కొట్టడం, అత్యాచారాలు ట్రైన్లలో జరగటం, ఏమండి చిన్న చిన్న పిల్లలను 8 మంది కలిసి అత్యాచారం చేయటం, స్కూళ్ళల్లో అందవలసినటువంటి సరైన ఆహార పదార్థాలు అందక చాలా వేదన చెందటం, ఎంత భయంకరమైనటువంటివి, వినకూడనటువంటివి నేను వింటూ ఉన్నాను ప్రతిరోజు. ఏంటి ప్రభు అసలు ఇన్ని దారుణాలు. కుటుంబాలు ఏమండి, ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళినటువంటి వ్యక్తి కోసం 2 పిల్లలను చంపిన తండ్రి, తర్వాత ఆయన కూడా చనిపోయాడు. ఎందుకు ఈ సంవత్సరం ఇంత మరణాలు ఎక్కువైపోతాయి? ఇంత మరణాలు ఎందుకు ఎక్కువైపోతాయి? సాతాను సమయం కొంచెముగా ఉన్నది అని వాడు చేసే పని ఇదంతా. మనం మంచిగానే ఉన్నాము, మంచిగా జీవిస్తున్నాం, మంచిగానే మన యొక్క ప్రవర్తన, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నాం. మనం ప్రభు విషయంలోనే మంచి నమ్మకస్తులుగానే ఉన్నాం. అయినా సాతాను ఎంతసేపు మాట్లాడాను, టైం ఎంతో అయిందని. 12:25 అయింది. మన సమయమే 1 గంట కూడా అవ్వాల. నేను అసలు 1 గంట చేయను, ఎప్పుడు సమయానికే ముగిస్తా. కనుక మన సంఘ బిడ్డలందరూ ఆ విషయాన్ని గ్రహించుకొని సంఘాన్ని మీరే పురుకొల్పుకోవాలి. మన సంఘంతో మీరే మాట్లాడుకొని మన సంఘస్థులందరికీ మీరే చెప్పాలి. చెప్పాను కదా, వచ్చే నెలలో దేవుని చిత్తమైతే అనే పదం మీరు గ్రహించుకోవాలి. ఫస్ట్ ప్రభు చిత్తం కాదేమో, అందుకే జరగలేదు అనుకోవాలి. అంతేగా భాషగా పెడతానన్నారు, పెట్టలేదు అనుకోకూడదు. దేవుని చిత్తం కాలేదేమో, జరగలేదు అనుకోవాలి కదా. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో కమిటీ హాల్ దగ్గర చిన్న సువార్త కూటమి ఏర్పాటు చేస్తాం. చాలా ఖర్చు ఉంటుంది వాటికి. అంతా మన కాలనీ మొత్తానికి వచ్చిన వారికి, కాలనీ మొత్తానికి కాదు, ఆ కూటానికి ఎంతమంది పాల్గొంటారో, ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అడుగుతా అక్కడ. అందుకే కొన్ని అడగాల్సిన విషయాలు ఉన్నాయి. 10 ఏళ్ళ నుంచి ఎంత కష్టపడ్డాము, ఎంత ప్రయాసపడ్డాము, ఎంతగా కన్నీరు విడిచి ప్రాంతం కొరకు రోషం కలిగి కష్టపడి, ఏమండి ఈరోజు ఇందాక చెప్పాను కదా, సేవకులందరూ గెద్దలు తగ్గిపోయినట్టు కనుగపోతున్నాను. మరి మేము పడిన ప్రయాసంతో ఏమైపోయింది? అందుకే అది రేపు వచ్చే నెలలో చివరి అంటానే కానీ ఆ టైంకి అక్కడ వస్తే అనలేనండి నేను. ఎందుకంటే నా మనస్తత్వం వేరుగా ఉండింది. అంటానే కానీ అక్కడికి వస్తే ఆ టైంకి అనలేదు. కానీ ఖచ్చితంగా ఈసారి అడగాలి. అందుకోసమని మనం ఆ సువార్త కూడికని ప్రార్థన చేయండి. అదే రీతిగా బాప్తిజాల కార్యక్రమాలు ఉన్నాయి. మన సంఘ బిడ్డలు చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మరి వెనకబడిపోతున్నారు. మేము వస్తా, కుటుంబంగా మేము వచ్చి అడుగుతాం అసలు ఏంటి సమస్య, ఏం జరిగింది, ఏంటి పరిస్థితి అని అందరినీ తెలుసుకొని కొంచెం ఈ వర్షాలు తగ్గినాక రోడ్లు బాగున్నాయా, అసలు కొంచెం అయిపోయిందండి. ఈ వస్తే వర్షాలు అయిపోయింది, ఇక మళ్ళీ దీపావళి నుంచి మళ్ళీ చలికాలం స్టార్ట్ అయ్యింది. అందుకని ఈ వర్షాలు ఆగినాక ప్రతి కుటుంబం దగ్గరికి వస్తాం, మేము వచ్చి తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అని మాట్లాడతాం.
మాట్లాడి కాస్త సంఘాన్ని పురుకొల్పుకుందాం, సంఘాన్ని బలపరుచుకుందాం, సంఘాన్ని ఉజ్జీవపరుచుకుందాం. క్రిస్మస్ నూతన సంవత్సరపు సంతోషాన్ని, సమాధానాన్ని మనం అందరం అనుభవిద్దాం. మీకోసమే కదా, మీరే కదా అడిగింది, అశ్వ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు, మరి ఎప్పుడు వస్తారని అడిగారు. టౌన్లో పరిచర్య ప్రారంభించాను, అక్కడ 15 మంది వస్తున్నారు. దేవుని కృపను బట్టి వాసన దగ్గర, బస్ స్టాండ్ దగ్గర, ఆటో నగర్ దగ్గర పరిచర్య ప్రారంభించి ఇప్పుడు ఆ పరిచర్య 15 మంది వస్తున్నారు. టౌన్లో చేసుకున్న బాగుండేదే కదా నాకు, ప్రశాంతంగా టౌన్లో సంఘపెట్టలో ఆ పరిచర్యని వేరే పాస్టర్ గారికి అప్పగించి మరలా మా సంఘపెట్టలేయో మీరు వారం తప్పకుండా రావాలి అన్నారని ఇంత దూరం పరిగెత్తకుండా వచ్చారు. వాతేసారు నా మీద, వాతేసారు. పాస్టర్ గారు మీరు ఏంటంటే అక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు వస్తారు? ఖాళీ సంఘానికి మేమందరం మీరు వస్తే బాగుంటుంది, మన సంఘాన్ని మనం తెచ్చుకుందామని మీ మాట నమ్మేగా నేను సంఘంలోకి వచ్చాను. మళ్ళా అదే చేస్తున్నాను, ఆ రీతిగానే ఉన్నాను. ఇప్పుడు అది అడగాలంటే ఆ పాస్టర్ గారికి నేను గొడవ పెట్టుకోవాలి, ఆ పాస్టర్ గారితో నేను గొడవ పడాలి. మంచి పద్ధతి ఇచ్చినట్టు ఇచ్చి పాస్టర్ టౌన్లో ఎంత బాగుంటుందండి పరిచయం. అయినా ఇక్కడ ఎందుకు నేను ఈ రీతిగా పడుతున్నానండి మీరు ఇంకా తెలుసుకొని అక్కడ కూడా ఇక్కడికి రావాలి, రప్పిద్దామని నా ఆలోచన. టౌన్లో ఉన్న సంఘపెట్టలను కూడా ఇక్కడికి తీసుకొని రావాలి అని నా ఆలోచన. కానీ మన సంఘం బలహీనం అయిపోతుంది కనుక వారం పురుకొల్పుకోవాలి. ఇట్లాంటి వాక్యాలు లైవ్లో చాలామంది విని బలపడుతున్నారు. ఎంతమంది చూస్తున్నారు తెలుసా? 70,000 మంది, 1,00,000 పైగా చూస్తున్నారు. మనకి వ్యూస్ వస్తున్నాయి మనకి, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఏమి ఉండదు. అందుకే నాకు చాలా బాధ వేస్తుంది. 1,00,000 మందికి పైగా చూస్తున్నారు. మీరు చూడండి, కావాలంటే నేను చెప్పింది అబద్ధమైతే ఫేస్బుక్ నన్ను వెంబడించే వాళ్ళు చూడండి, యూట్యూబ్లో చూడండి, ఎంతమంది చూస్తున్నారంటే, కామెంట్లు ఎంతమంది పెడుతున్నారంటే, మా కొరకు మా కుటుంబాల కోసం ప్రార్థించేది ఎంతమంది దీనంగా ప్రభు విషయమే ఉన్నారు. కానీ మనం ఎందుకు లేకపోతున్నాం? ఆ విషయాన్ని ఆలోచించుకొని ఎక్కడైనా మనం సంఘం విషయంలో పురుకొల్పబడతాం, రాష్ట్రీయంగా ఉందాం, ఆ ఉద్దేశాన్ని చూద్దాం, ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకుందాం. కష్టమైన నష్టమైన మనం వచ్చి ఇక్కడ కన్నీరు విడుద్దాం, ప్రార్థన చేద్దాం. సరేనమ్మా? అందుకని మీరందరూ కూడా ఎక్కడైనా కొంచెం బలపరచబడండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించాలని నా ఆశ. చివరి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని నిరర్ధకం చేయొద్దు, విన్న వాక్యం గుర్తుపట్టాలి అని మాతో మాట్లాడారు. మేము ఏం గుర్తుపడుతున్నామో ఏం గుర్తుపట్టలేకపోతున్నామో తెలియచేశారయ్యా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. కృపా క్షేమాలతో సంఘాన్ని, సంఘబిడ్డలను, విశ్వాసులను మీరు నింపమని వేడుకుంటున్నాను. వారు గుర్తుపట్టాలి, వారి కుటుంబాల మీదకు వచ్చుచున్న ఆశీర్వాదాలను గుర్తుపట్టాలి, వారి శరీరంలో ఉన్న బలహీనతలు తొలగిపోయి ఆరోగ్యాలు అనుభవిస్తున్న స్థితిని గుర్తుపట్టాలి. వారు తప్పకుండా వారి కుటుంబాలు ఫలించటం గుర్తుపట్టాలి. వారన్నీ గుర్తుపట్టాలి. ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతికాంక్షణీయుడు, పరిశుద్ధుడైన నా యేసయ్య నాతో ఉన్నాడని గుర్తుపట్టాలి. అన్నీ నువ్వు ఏదైనా చేయగలుగుతావని, మార్చగలుగుతావని గుర్తుపట్టే స్థితిలో నీ బిడ్డల మనోనేత్రాలను వెలిగించమని ఎలా వచ్చారో అట్లా వెళ్లకుండా నాయన మంచి కార్యాలను నీ బిడ్డల జీవితాలలో చెయ్యమని ప్రార్థిస్తూ ఆటంకాలు తొలగించమని. పండక్కి చాలా ఖర్చులు ఉంటాయి, పండక్కి నాయన చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసినటువంటి స్థితి ఉంటుంది. అవన్నీ ముందే నువ్వు తొలగించండి. అన్ని ఈవులు నీ బిడ్డల కుటుంబాల మీదకు ధారాళంగా వచ్చే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చేతుల నిండా సమృద్ధినివ్వండి అయ్యా. నీ చేతి సహాయం వలన నీ బిడ్డలు తండ్రి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే మంచి నాయన శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు తప్ప ఎవరున్నారయ్యా మాకు? అందుకని నీ బిడ్డల కుటుంబాలను, బలహీనతలను, జ్వరాలను, నీ బిడ్డల శరీరాల్లో పని చేయించిన బలహీనతలను, కుటుంబాలలో ఏలుబడి చేయించినటువంటి ప్రతి విధమైన అప్పును, దరిద్రాన్ని యేసు నామములో గర్తిస్తున్నానయ్యా. తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. సమృద్ధిని నీ బిడ్డలు చూచినట్లుగా నీ ఆత్మ ప్రేరణ చేత ఈరోజు మాట్లాడిన ప్రతి మాట మా కుటుంబంలోను, పరిచర్యలోను, సంఘ బిడ్డల జీవితాలలోను నెరవేరినట్లుగా సహాయం దయచేయమని యేసు నామములు అడుగుచూ ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సన్నిధి, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క గుర్తుపట్టే ఆశీర్వాదమైనటువంటి స్థితిని ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతికాంక్షణీయుడైన ప్రభువు సదాకాలం మనతో ఉండి ఆయన రాజ్యానికి మనలను సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రేమపూర్వకమైన వందనాలు అందరికీ, దేవునికి స్తోత్రాలు.